హలో బ్యాచులర్ బ్రదర్స్, ప్రతిసారి మీ స్టైల్లో బగారా చికెన్ ఫ్రై అయినా అసలు నాస్టాలు కూడా ట్రై చేయండి. నాస్టాలు అనగానే ఏంటి ఎక్కువ మసాలాతో ఎక్కువ హడావిడి చేస్తాను అనుకుంటున్నారా? లేదు, తెలుసు కదా, ది బ్యాచెస్ కిచెన్ అండ్ ల్యాబ్. ఇక్కడ ఏం చేసినా తక్కువ ఇంగ్రీడియంట్స్ తో టేస్ట్ గా చేస్తాం. మన చికెన్ ఫ్రై కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి 2 ఆనియన్స్ నీట్గా చాప్స్ పెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్ లో హై ఫ్లేమ్ లో పెట్టుకుని కొన్ని లవంగాలు, కొంచెం చెక్క, గసగసాలు, స్టార్ ఫ్లవర్, జాజికాయ అలాంటివి వేసుకుని ధనియాలతో పాటు నీట్గా ఫ్రై చేసుకోండి. సో ఈ ఫ్రై చేసిన తర్వాత నీట్గా తీసుకుని బ్లెండర్లో వేసి మంచి మిక్సీ పౌడర్ చేయండి. సో ఈ పౌడర్ అయిపోయిన తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకుని, ఆయిల్ మంచి టెంపరేచర్ వచ్చిన తర్వాత 2 బిర్యానీ ఆకులు, కొంచెం లవంగం, చెక్క వేసుకుని కొంచెం ఫ్రై అవ్వండి. సో దీంట్లోకి మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అందులో వేసి నీట్గా ఫ్రై అవనియండి. సో ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ షేడ్కి వచ్చినప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న మిర్చిని అందులో డ్రాప్ చేసేయండి. సో ఈ రెండింటిని బాగా మిక్స్ చేయండి. సో ఈ మిక్స్ చేసినప్పుడు కొంచెం పసుపు వేసి ఆనియన్స్ని మిర్చి నీట్గా గోల్డెన్ బ్రౌన్కి వచ్చినట్టు బాగా కలర్ షేడ్ వచ్చింది. సో అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని నీట్గా మిక్స్ చేయండి. సో ఈ మిక్స్ చేస్తున్నప్పుడు మంచి ఫ్రై అయిన తర్వాత అల్లం పచ్చివాసన పోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ది మనం నూరి పెట్టుకున్న మసాలాని గ్రైండ్ చేసి పెట్టిన హోల్ స్పైసెస్ని మసాలా అందులో వేసి మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత ఆఫ్టర్ 2 minutes ఇందులో మన స్టార్ ఐటమ్ చికెన్ యాడ్ చేసుకోండి. సో ప్యాన్కి కంప్లీట్ ఫుల్గా నేనైతే 1 kg చికెన్ తీసుకున్నాను, నా ప్యాన్ సరిపోయినట్టు. సో మీరు వండుకునే దాన్ని బట్టి మీరు చికెన్ బౌల్ అనేది పెద్ద మార్చుకోవచ్చు. దీన్ని మిక్స్ చేయండి విత్ మన ఒక మసాలా అయితే ఉందో ఆనియన్ మిర్చి మసాలా ఉంది కదా, దాన్ని మొత్తం మిక్స్ చేయండి. సో దాన్ని ఒక 5 minutes అలా హీట్కి వదిలేస్తే అందులో ఆయిల్ అనేది వాటర్ సబ్స్టెన్స్ బయటకు వచ్చేసి వాటర్ ఆపరేట్ అయిపోతుంది. సో ఆయిల్తో ఆల్రెడీ అందులో ఆయిల్కి చికెన్ నుంచి ఆయిల్ కూడా మిక్స్ అయ్యి మీకు మంచి టేస్ట్ అయితే వస్తుంది. సో ఇది 5 minutes కుక్ అవనివ్వండి. ఈ గ్యాప్లో అయ్యా బ్యాచులర్ బ్రదర్స్ ఛానల్ని ఫాలో చేయండి అయ్యా, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎవరైనా మన ఇంట్రో వీడియో చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, లింక్ క్లిక్ చేయండి. మన ఛానల్ గురించి ఇంట్రో అయితే ఉంటుంది. ఇది ఒకేలోపు ఒక బ్యాచులర్ కథ చెప్పమంటారా మీకు? అంటే కథ అంటే కథ కాదు, అది మా కథే. సో చిన్న కథలో చెప్తాను. సో మేము అబ్రాడ్ రాకముందు మంచిగానే అన్నీ మీలానే నవాబ్స్ రెస్టారెంట్స్ అన్నీ తిరుగుతూ తినేటోళ్ళం. కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత ఓన్ కుకింగ్ చేయాలి కదా, బయటకు నచ్చదు కదా. నేను చాలా స్ట్రగుల్ అయ్యాం, ఎందుకంటే ఇక్కడికి వచ్చి కొత్త కంట్రీ, ఇక్కడ ఏం దొరుకుతాయి ఏం దొరకవు మాకు తెలియదు, మీకు తెలియదు. సో ప్రతి ఐటెం కోసం తిరగాలి, ఇండియా నుంచి కొరియర్ చేయించుకోవాలి, మనకి స్పైసెస్ దొరకవు. చలి ఒకళ్ళు దొరికిన ఎక్స్పెన్స్లో మనం ఎక్కడ తెచ్చుకోగలం ఈ ప్రైసెస్ అని చెప్పి ఇండియా తెప్పించుకుంటాం. సో మెల్లమెల్ల మనకి అలవాటు అయిపోయింది ఇక్కడ. హలో బ్యాచులర్స్, మన మాటలు వెళ్తూనే ఉంటాయి, ఇందులో కూరకలపోతే మాడిపోద్ది. 2 tablespoon కారం, లైక్ కొంచెం మేము కారం ఎక్కువ తింటాం. సో కారం వేసుకున్న కారాన్ని ఉప్పేకి ముందే మొత్తం మిక్స్ చేసుకోండి. సో ఈ కారాన్ని తిప్పితే ముక్కకి నీట్గా అంతుక్కుంటుంది. సో ఎందుకంటే అందులో ఉన్న కొంచెం ఆయిల్నెస్ అనేది కారం బాగా తిట్టుగా కట్టుకున్నట్టుగా చేస్తుంది చికెన్ని. దాని తర్వాత మంచి మిక్స్ చేసిన తర్వాత ఉప్పు, గరం మసాలా, చికెన్ మసాలా, ధనియాల పౌడర్, ఈ రెగ్యులర్గా మా ఇంట్లో ఉండేటివి. ఎప్పుడో మన ఫ్రెండ్ తెచ్చి పెట్టుంటాడు, బిర్యానీ చేసుకుందాం చికెన్ వండుకుందాం అని చెప్పి, ఆ మున్న మసాలా ప్యాకెట్ తీసి ఇందులో వేసుకుని నీట్గా మిక్స్ చేసుకుని పైన చల్ల కొద్దిగా గరం మసాలా, ధనియా పౌడర్ వేసుకుని నీట్గా కలిపి ఒక్క 5 minutes దాని అలా కుక్ చేస్తే మంచి ఫ్లేవర్ టేస్టీగా బయటకు వస్తుంది. సో మీరందరూ లైక్ బ్యాచులర్ బ్రదర్స్, మీరు ఎక్కడికి ఉంటారో నాకు తెలియదు, కానీ మీకు నచ్చిన రెసిపీ ఏం చేయాలనుకుంటున్నారో మీ హోమ్ స్టైల్లో కావాలంటే కామెంట్ చేయండి, ఆ విధంగా ట్రై చేద్దాం. తెలుసు కదా మన ల్యాబే. సో ఇక్కడ ప్రతి వంటకం ఒక ఎక్స్పెరిమెంటే. సో చికెన్ మొత్తం నీట్గా మిక్స్ చేసిన తర్వాత ఒక 2 minutes మళ్ళీ దాన్ని హీట్కి వదిలేస్తే నీట్గా మసాలా అనేది మగ్గుతూ ముక్కకు బాగా గట్టిగా పట్టుకుంటుంది. సో ఇది మంచి టేస్ట్ ఇస్తుంది బగారా రైస్లోకి. సో దాన్ని మంచి బాయిలింగ్ పాయింట్లో పెట్టి మంచిగా వామనియండి. ఇంతలో మీరు కొంచెం కొత్తిమీర నీట్గా చాప్ చేసి పెట్టుకోండి. సో పైన నుంచి చేస్తే కొత్తిమీర చాలా సూపర్ టేస్ట్ వస్తుంది. సో తర్వాత నీట్గా చాప్ చేసిన కొత్తిమీరని పైన నీట్గా సీజనింగ్ చేయండి. పుదీనా ఉంటే కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. సో ఒక మంచి మింటి ఫ్లేవర్ ఇస్తుంది పుదీనా. సో దాని తర్వాత నీట్గా రెంటిని నీట్గా మిక్స్ చేయండి. మిక్స్ చేసి మరో 3 minutes నీట్గా దాన్ని కలిపిన తర్వాత అలా స్టవ్ మీద లో ఫ్లేమ్లో పెట్టి వదిలేస్తే కింద నుంచి హీట్కి పైన కొత్తిమీరలోని ధనియా ఒక ఫ్లేవర్, పుదీనా ఫ్లేవర్ అనేది చికెన్ మాకు మంచి నీట్గా వస్తుంది. సో మన బగారా రైస్కి సాలిడ్ ఉంటుంది. దీంతో పాటు ఒక మంచి కోక్ ఉంటే ఇంకా బాగుంటుంది. ఈ గ్యాప్లో మీరు నీట్గా ఆనియన్స్ చాప్ చేసుకుని, లెమన్ కట్ చేసుకుని ప్లేట్లో బగారా రైస్ సర్వ్ చేసుకుని, బగారా రైస్ పైన నీట్గా ఈ చికెన్ ఫ్రైని వేసుకుని అలా కలుపుకొని ఒక్క ముద్ద తింటే మీకు హోమ్ ఫుడ్ గుర్తుకొస్తుంది. అరే మన కాకా హోటల్లో తిన్నాం కదా ఫ్రై పీస్ బిర్యానీ,
అంటే మన బిర్యానీ అంటే కొంచెం ఇట్లా కాకా హోటల్లో పులావే ఉంటుంది, అలా టేస్ట్ ఉడుకుతొస్తుంది. సో నెక్స్ట్ వీడియోలో మనం ఏ రెసిపీ మీద దేని మీద ఎక్స్పెరిమెంట్ చేద్దామో కామెంట్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యు ఆల్.